తక్కువ చేసి ప్రధానమైన సమయం అంతా విజ్ఞాపన పరిచర్యకి కేటాయిస్తూ ఉన్నాను. మమ్మల్ని ప్రేమించే వారి కోసం, ద్వేషించే వారి కోసం, సహకరించే వారి కోసం, అవరోధాలు కల్పించే వారి కోసం, దేశంలో పాలకుల కోసం, రాజుల కోసం, నాయకుల కోసం నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థనలో, విజ్ఞాపనలు, యాచన చూస్తాను. మీ వ్యక్తిగత ప్రార్థనలో అయ్యే విజ్ఞాపనోద్యమాన్ని ప్రభు అంతకంతకు ప్రబలునట్లు చేయాలని ప్రార్థించండి. దైవజనులైన వారు, మీ సంఘాలు, మీ సేవలు మీవి, దానితో ఎవరికి సంబంధం లేదు. కలిసి మోకరించడానికి రండి. దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎవరైనా మైక్లో చదివి ఏర్పాటు చేశారా? ఉందా? అలాంటిదే లేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిము, నిన్ను అప్పు అడుగబోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. మైక్ లో చదివే ఏర్పాటు ఉందా అని అడిగి మైక్ తీసుకెళ్ళి ఒక నిఘా చేతులు పెట్టాక నువ్వు తిప్పలేదు గమనించుకొని చక్కగా ఏకీకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడు తండ్రి, ఇప్పటికీ ఎప్పటికీ నేనే తగ్గాలి, గ్రహించాలి. అందుచేత వధించని ఈ పశువులకు కాల్చి ఈ పాత్రను కుటుంబ వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించగల బోరగు మార్చి మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయాలి. ప్రాణాత్మ దేహము తొలగిపోతుందిగా మీరు చేయనుద్దేశించిన కార్యమంతా స్వేచ్ఛగా మీ స్థాయిలో జరిగించండి. సకల ఆటంకాల అభ్యంతర దుష్టుని కార్యాలయిస్తున్నాములో బంధించి నాశనం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడా, మీ కార్యములు మీ దూతల పరిచయతో జరిగిస్తుంది. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మనమంతా ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మాట్లాడుతున్న సేవకుల వైపు చూస్తూ అటు ఇటు తిరగకుండా, మీరు మాట్లాడుకోకుండా, సెల్ ఫోన్స్ వాడుకోకుండా దేవుని వాక్యముని మీరు ఆలకించాలని ప్రభు పేరుట కోరుతున్నారు. మన ప్రభు యేసుక్రీస్తు వారు అఖిల బ్రహ్మాండమును, చరాచర జగత్తును పుట్టించి పోషించిన మహాదేవుడై ఉండి, స్వయముగా తానే సృష్టికర్త అయి ఉండి, నశించి నరకానికి వెళ్తున్న మానవాళ్ళను ఉద్ధరించడానికి మహిమ కలిగిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు శరీరము దాల్చి భూలోకానికి వచ్చి మనుషులందరి యొక్క పాప శాపమును తన మీద మోసి భరించి తన శరీరంలో ప్రతి అవయవాన్ని గాయపరుచుకుని రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి చావునే చంపి తిరిగి లేచి నేటికి సజీవుడై అందరి ప్రార్థనలు ఆలకిస్తూ, రక్షిస్తూ, కాపాడుతూ శాశ్వత విమోచన కలిగించి నిత్య మహిమలో చేర్చడానికి అతి సమీపములో ఆయన రాబోతున్నారు. ఎంతమంది నమ్ముతారు ఆ మాట? మీరు అలా నమ్మితే మీరు ఏమనాలి మరి? హల్లెలూయా అనాలా? ఆమేన్. అది
పెళ్లికి ముఖ్యమంత్రి చదివిలో ఉన్నారు. ఆమేన్ అనండి. ఆమేన్ అంటే ఏకీవించడం కదా, అలాగే జరగాలని మీరు కూడా పలకటం. మన ప్రభు యేసుక్రీస్తు వారు నరరూపం దాల్చిన అవతారంగా ఈ లోకంలో బట్టి మనుషుల మధ్య తాను ఒక రక్తమాంసములో పాల్గొని జీవించి బోధించిన కాలంలో ఆయన చేసిన చారిత్రాత్మకమైన ప్రసంగాలలో మరిహాను వంటిది, అతని కీర్తి కిరీటములో కలిగితురాయి వంటిది, విశ్వవిఖ్యాతి నొందినటువంటి కొండమీది ప్రసంగం. మహాత్మా గాంధీ గారు, నెల్సన్ మండేలా గారు, ఆయా దేశముల జాతి పితలు తమ జాతుల స్వేచ్ఛ స్వతంత్రాలకు స్ఫూర్తి పొంది విజయం సాధించిన ప్రసంగం యేసయ్య కొండమీది ప్రసంగం. ఆ ప్రసంగంలో మత్తయి సువార్త 5:20 నుండి గత సంవత్సరం ఇదే వేదిక మీద సభలో నుండి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ సంవత్సరం అదే చారిత్రాత్మకమైన యేసునాథుని సందేశంలోంచి మరొకని వచ్చి స్వయంగా ప్రభువే నేర్పిన ఒక బోధ అపోస్తలులకు, ఆదిమ సంఘానికి, పెండి కుమార్తె సంఘానికి కూడా అనుసరణీయమైన ఆధ్యాత్మిక పాఠం. మరి విశేషంగా నేటి కలవరి కాలంలో మహిమగల యేసు రాకడకు ఎదురు చూస్తున్న పెండి కుమార్తె సంఘానికి శిరోధార్యమైన సందేశం ఏమనగా, ఒకడు మైలు దూరమని చెబితే నీ వార్త నీతో 2 మైలు వెళ్ళు. God is asking people to go for extra mile. అదనపు మైలు, 2వ మైలు నడవమని యేసు ఉద్బోధిస్తున్నాడు. ఆయన నడవమని చెప్పింది 1 మైలు అయితే నువ్వు 2 మైలు నడవు. నీవు నడవాల్సింది 1 మైలు అయితే 2వ మైలు కూడా నడువు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా మీరు చూడండి, ఇలా చెయ్యాలి కానీ అంత చెయ్యకపోయినా పర్వాలేదు, యాక్చువల్గా ఇంత ఉండాలి, అంత లేకపోయినా పర్వాలేదు, కొంచెం తగ్గినా ఏం కాదు, అడ్జస్ట్ అవ్వచ్చు అనే చెప్తారు ఎవరైనా ఎక్కడైనా. కానీ యేసు ప్రభు ఇంత చెయ్యాలి, కానీ ఇప్పుడు నేను మీతో చెప్పుడుది ఏమనగా రెట్టింపు చేయి అంటున్నాడు. ఏం గురువండి? శిష్యులకు కాస్త తేలిక మార్గం చెప్పాలి కానీ ఇంకా అదనపు భారం కల్పిస్తున్నాడు. ఏమి బోధకుడు? శిష్యులను సంపూర్ణులుగా చేయాలని కోరుకున్న బోధకుడు తప్ప వారి పని తేలిక చేయాలని ఆరాటపడిన గురువు గారు కాదు. వాళ్ళని సంతోషపరిచి మరి ఎంత అక్కర్లేదులేరా, ఇలా పర్వాలేదులే, ఈ మాత్రం చాలే, ఇది కూడా సరిపోతుందిలే, ఇలా సరిపెట్టిన వ్యక్తి కాదు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఎలాంటి వారంటే, ప్రియులారా, దేవుని వాక్యము తేటగా తెలియచేస్తుంది. ఈ పూట వినండి. తన భక్తులను, తన పిల్లలను, తన శిష్యులను మీరు చేయాల్సిన దానికంటే కొంచెం ఎక్స్ట్రానే చెయ్యండి భక్తి అని బోధిస్తున్నవాడు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి సాధారణంగా మనం చేయాల్సిన భక్తి రూపాయి అనుకోండి. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చెప్తారంటే రూపాయి అందరికీ రూపాయి ఎవరు చేయగలడు, అట్లీస్ట్ అందులో పై చేయి. సాధారణంగా మన విద్యార్థులుగా చూస్తే పరీక్షల విధానంలో కూడా అదే కదా, 100 మార్కులకు పెడుతున్నాం, 35 వచ్చింది
చాలు, నువ్వు నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అయిపోతావు. 50 వస్తే గుడ్, 60% అయితే సూపర్, 90% అంటే తిరుగులేదు, 200% వచ్చేసి యాక్చువల్లీ ఉండదు అక్కడ. నిజానికి 100 మార్కులకు నేను పరీక్షిస్తున్నాను. ఆ పరీక్ష కూడా ఎట్లుంటది? 100% స్టూడెంట్ అండి అంటారు అక్కడ, 100కి 100 వచ్చినాయి. నేను ఒక కళాశాల స్నాతకోత్సవానికి పిలువబడ్డాను. అదే విచిత్రమో, నేను పెద్దగా చదువుకున్నవాడిని కాదు. But I was invited for the convocation of the college. విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసే, గ్రాడ్యుయేట్స్ ఇచ్చే ఒక దానికి నన్ను పిలిచాను. నేను అడిగే నిర్వాహకులకి, నేను పెద్దగా అంతవరకు చదవలేదని సంగతి మీరు ఎరుగుదరా అని. తెలుసు మనం ఎన్నట్టు పిలుస్తున్నావు ఆ కాలేజీకి? కాలేజీ మెట్లెక్కినోని కాదు నేను, ఏదో సిఆర్ఎండి కాలేజీలో ఏలూరులో డిగ్రీ దాకా వచ్చాను. ఇది ఇంకా పెద్ద వ్యవహారం. ఆ స్థాయి చదివినోడి కదా అంటే, లేదు లేదు మీ మాటలు ఉపయోగపడతానమ్మా. మనం ఏం ఉపయోగపడదు అనిపించిన నేను ఒక తిప్పలు పెట్టిన రాత్రి 100% స్టూడెంట్స్ అనేది తగ్గ సార్ కొంతమందిని పరిచయించడం వాళ్ళు ఎవరు అంటే సగర్వంగా లేచినబడ్డారు. సార్, are you sure that these guys are 100% students? Yes sir. Yes, they have secured 100% marks sir. All right. వారు 100% మార్కులు సాధించిన వారు అన్నారు. 100% అంటే ఎంత అంటే 100కి 100. మళ్ళీ నేను చెప్పాను, సబ్జెక్ట్లో 100% కాదు, పేపర్లో పరీక్షా పత్రంలో వచ్చిన వాటిలో స్తోత్రం చెప్పండి సార్. ఒక టెక్స్ట్ బుక్ ఎంత ఉంటుందో, టెక్స్ట్ బుక్ లో ఉన్నదంతా ఎగ్జామ్ లో వస్తుందండి. చెప్పాలి రైట్. టెక్స్ట్ బుక్ లో ఉన్న దాంట్లో 10వ భాగం మన భాషలో 10వ భాగం వస్తుందా పేపర్లో? పోను వచ్చిన దాంట్లో అంతా రాస్తాడు ఎవడైనా? 5 ప్రశ్నలు ఇచ్చి 3 రాస్తే చాలని వాడే అంటాడు. 10 ప్రశ్నలు ఇచ్చి 7 రాస్తే చాలని వాడే అంటాడు. టెక్స్ట్ బుక్ లో వచ్చేది 10వ భాగం ప్రశ్న పత్రంలో, అందులో రాసేది ఇంకో 10వ భాగం. దానికి పెట్టిన పేరు ఏంటంటే 100%. ఓరికి సిట్టి కొట్టుకోవడం తప్పేం కాదు. విద్యార్థులు ఆలోచించండి, అవునా కదా? ఇంగ్లీష్ లో 100 మార్కులు వచ్చినట్టు ఇంగ్లీష్ సబ్జెక్ట్ 100 వచ్చినట్ట. ఇంగ్లీషు సబ్జెక్టు పేరు మీద పెట్టిన ప్రశ్న పత్రంలో వచ్చిన 10వ భాగం ప్రశ్నల్లో రాసిన 10వ భాగం వాటిల్లో కొట్టుకొచ్చిన మార్కులు. నేను విద్యా వ్యవస్థను తక్కువ చేయడానికి మాట్లాడినటువంటి మాట కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడైనా 100% అనబడుతుంది, నిజానికి 10%. పోనీ మహా 20%, అదే 100%గా లెక్కింపబడుతుంది, కీర్తింపబడుతుంది. కానీ నేను మాట్లాడుతున్న సర్వ పరిపూర్ణకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం 100% అంటే ఆయన దృష్టిలో 200% చేస్తేనే 100 అంటున్నాడు. ఇట్లాంటి గురువు గారి దగ్గర అట్ట గెలిచేది. అందుకే ఎత్తబడ్డారు కొందరు. స్తోత్రం చెప్పండి గట్టి. తట్టుకోలేరు. ఈ నడిపింపుకు, ఈ పోతకు, ఈ ఉపదేశానికి నిలబడలేడు ఒకడు. ఇది మామూలు ముచ్చట కాదు. ఈ లోకంలో సర్వోన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా 100 మార్కులకు 100%గా 30%, 20% రాసినని ఎక్వైరియస్ అని భావిస్తుంటే, మైలు నడవమంటే మైలు నడిస్తే కూడా నడిచినట్టు కాదురా, 2 మైలు నడిస్తే మైలు నడిచినట్లు ఎక్కడ వేసేస్తున్నాడంటే, ఈ బుద్ధి ఎంత కష్టం, ఈ మార్గం ఎంత ఇరుకు, ఈ విధానం ఎంత భయంకరమైనది. మన క్రైస్తవులకు వచ్చాయి కండి ఆశీర్వాదాలు, స్వస్థతలు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా కనిపిస్తాయి, మీకు అసలు ముచ్చటది కాదు. యేసు ప్రభు తన వద్దకు వచ్చిన ప్రజలకు రొట్టెలు చేపలు సమృద్ధిగా పంచిపెట్టాడు. కాబట్టి యేసు లోకానికి రొట్టె చేపలు పంచడానికి వచ్చాడా? ఎవరు తెలియదా? పరలోక రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మట్టి మనుషులను మహిమకు మార్చడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. క్షణమాత్రముకు క్షణముకు జీవితాన్ని నిత్య జీవానికి పెంచడానికి వచ్చాడు. అది అసలు ఈ స్వస్థత, రొట్టె, చేపలు, బోనస్. బోనస్సే శాలరీ అనుకునే బుద్ధిహీనుడు మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ముచ్చటది కాదా ఆయన? ఈ ప్రపంచంలో విచిత్రమైనటువంటి బోధ యేసు ప్రభువు చేశారు. అదేమిటంటే,
నీకు నేను 100 మార్కులు వేయాలంటే 200 తెచ్చుకుంటే 100 ఎత్తానంటున్నాడు. ఓపుకున్నోడు ఇప్పుడు ఎవరు వెంబడిస్తాడు? వెంబడించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కలువరిలో మొదలాయే నీ ప్రేమ మార్గం. చెప్పడానికి ప్రేమ మార్గమే, కానీ అందులో ముచ్చటేమిటి? కరుకైన ఇరుకైన సిలువ మార్గం. కరుకు ఇరుకు నీకు ఏమైనా చురుకుంటే రా, స్తోత్రం చెప్పు గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. బద్ధకంగా కదిలేవాడు, ఒల్లుచుకొని తిరిగేవాడు, రొమ్మిలుచుకొని పోసుకొట్టేవాడు, ఇందులో చెట్టుగాడు విరిగి నలిగి దీనుడైపోతే ఇరుకు మార్గంలో వెళ్తాడు. మంచి వాళ్ళందరూ కూడా ఆమె చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇందులోకి వచ్చేస్తే నీకు సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుందే. సుఖం అన్న మాట మర్చిపోతానుకుంటే రాలేదు మాని. దేవునికి స్తోత్రం కలుగునుగా, అందరూ చెప్పండి. ఎందుకంటే ఈ శుభవార్త కూడికి కాదు, ఉపదేశ కూడికి. ఏదో మసిపూసి మారేడికే చేయవలసిన పని నాకేం లేదు. ఏమంటారు అధ్యక్ష? దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలందరూ గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి వచ్చిన ప్రజలారా, యేసు ప్రభు నోరారా చెప్పిన మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోదు అనే మంత్రస్థాయిలో ఇది కూడా చెప్పాడు. అదే స్కేల్ ఎవరు చెప్పాడు? ఆహా అని చెప్పిన సౌండ్లో ఇది కూడా చెప్పాడు అన్నాడు. నా దగ్గరికి పోయావు, అదే వచ్చింది. మరి బోనస్ మీద పడతారు, శాలరీ ఉంది. ఎవరు చెప్పాను? ఒక్క మైలు నడవమంటే చెప్పండి రా పిల్లలు, ఎంత నడవాలి? ఎక్స్ట్రా మైల్ అనండి. 5,000కే పైకి వచ్చేయాలి, కానీ 100 కిలోమీటర్లు వచ్చేది. మన ఆశాలు కూడా దేవుని కృపణించాలి, గొప్ప కృపణించాలి. చీప్గా బండి మైలు నేను అనగా 100 రూపాయలు కూడా ఇంకా అవుతలేదని. మనకి ఎక్స్ట్రా మైలేజ్ అన్ని చోట్ల కావాలి. మరి మన మైలేజ్ మన తినేసాం, మనలో నీళ్లు తాగేసాం, మేక కింద నడిచేసాం, రెక్కల కింద మోయి పట్టాం. మైలేజ్ వెళ్తానంటే ఎప్పటికప్పుడు ఐగిప్ట్కి వెళ్ళిపోతానంటాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు వింటున్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని వాక్యమును ఆలకించమని మనవి చేస్తున్నారు. ప్రభువు నీతో మాట్లాడుతున్న సంగతి ఏమనగా, ఒక మైలు నడవమని చెప్తే 2 మైలు నడవాలట. ఆయన చెప్పినదంతా చేయాలట. ఆయన అప్పగించిందంతా పూర్తి చేయాలట. ఆయన ఆజ్ఞాపించినంత లెక్క నడవాలట. అంతేకాదు మైలు నడవమంటే 2 మైలు నడవాలట. మీలో ఎవరైనా ధైర్యం చేస్తున్నారయ్యా, నన్ను యేసు ప్రభు ఎంత నడవమని చెప్తున్నారో దానికి 2 నడుస్తానయ్యా అనగలిగిన ధైర్యం ఉందా బిడ్డలారా? ఇంత కష్టం, ఇంత ఖర్చు, ఇంత ప్రయాస, ఇంత ప్రసవ వేదన, ఒక చిన్న సంఘానికి, ఒక దీన కుటుంబానికి ఇంత ఆరాటం దేనికి? ఈ సభలో కొన్ని రోజుల ముందే పాస్టర్ గారు చాలా బలహీనమయ్యారు. అసలు ఏమైపోతాడన్నంత ఆరాటపడిపోయారు. కృపగల దేవుని ఆత్మ మరలా తనను బలపరిచినట్టు ఈ రోజు మీ అందరికీ చెప్తున్న సువార్త ఒకటే, ఈ కుటుంబానికి కానీ సంఘానికి కానీ ఇంతలా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఇప్పటికిప్పుడుగా నిధులున్నాయా? నేనంటాను వాళ్ళకి సంబంధించి ఖర్చు 2వ మైలే. వాళ్ళ పేరానికి ఇది 2వ మైలు ఎక్స్ట్రా. ఇదే ఈ రోజున మీ అందరికీ నేను ఒక సవాలు చేస్తున్నాను. మన కళ్ళ ముందే మన ప్రియులందరూ తాము చేయవలసిన దానికన్నా ఎక్స్ట్రా చేస్తున్నారు. తాము చేయగలిగిన దానికంటే ఎక్కువే చేస్తున్నారు. సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు చేయవలసిన ప్రార్థన, నీవు కలిగి ఉండాల్సిన విశ్వాసం, నీకు ఉండాల్సిన సమర్పణ, నువ్వు చేయాల్సినటువంటి పరిచర్య, చేయవలసినంతా చేయగలుగుతున్నావా? చెప్పినంతా చేయగలుగుతున్నావా? ఒకవేళ చేయగలిగితే కూడా 50%. ఎందుకంటే నువ్వు 2 మైలు నడవాలి. నువ్వు ఎక్స్ట్రా నడవాల్సి ఉంది కనుక స్వయంగా యేసు ప్రభువు చెబుతున్నారు, దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నారు అన్నంత హాయిగా ధన్యులు 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 అనే మాట ఎక్కినంత చక్కగా, ఆ మాట ఎక్కినంత చక్కగా బిడ్డలారా, దేవుని ప్రజలారా, 2వ మైలు నడవండి అనే మాట ఎక్కలేదు ప్రజలకి.
అది కూడా అదే ప్రసంగంలో, అదే దేవుడు అదే చోట అదే సమయంలో చెప్పిన ఉపదేశం. ఎందుకో క్రైస్తవ్యం మరుగున పెట్టేసిన మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు పైకెత్తి మనకు చూపిస్తున్నాడు. యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మీరు 1 మైలు నడవాలంటే 2వ మైలు నడవాలి అని. ఇది యేసయ్య స్వయంగా చెప్పిన మాట. నేను చెప్తున్నాను కల్పించుకొని, మీరంతా నోరు తెరిచి జవాబు చెప్పండి. మరి యేసయ్య మాటల్లో ఒకటి తీసుకుని ఒకరు వదిలేస్తే ఎలాగండి? కొన్ని సెలెక్ట్ చేసుకుంటాం మనం, ఇది చాలు నాకని. ఇది నేను పాటించను, కొన్ని మాటలు వదిలేయొచ్చా మనం? ఒక మాటకి అధిక ప్రాధాన్యం, ఒక మాటకి స్వల్ప ప్రాధాన్యం ఇవ్వడం ఏ రకంగా భక్తి అవుతుంది? ఆయన మాటలన్నీ మట్టి మూసలో 7 సార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రమని కీర్తన 6:12 తేటగా రాశాడుగా. కొన్నిసార్లు చేయలేమిటి? ఇదిగో దేవుని మాట నీకు సెలవిచ్చినది ఏంటంటే, ఈ రాత్రి నేను నడవమన్న దానికంటే నీకు ఎక్స్ట్రా నడవాలి, 2వ మైలు నడవాలి. ఈ రాత్రి మీరు ఎవరైనా నన్ను ప్రార్థన చేయమంటే, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అని మీరు ఎవరైనా అడిగితే, నేను మీ కొరకు చేయగలిగే ప్రార్థన ఒకటే, ప్రభువా ఆ 2వ మైలు నడిచే శక్తి మా బిడ్డలకి ఇవ్వండి. మంచి కొనలేదు నేను అడుగుతున్నాను. ఇలాంటి బోధ చాలా విచిత్రమైనది, చాలా క్రేజీ, చాలా విపరీత ధోరణి అని చాలా మంది భావిస్తారు. బైబిల్లో మరి కాస్త విపరీతమైన భక్తి ఉందని, పైన భక్తి లేదని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఒక తండ్రి గారిని పిలిచి నీ సొంత కుమారుని బలిపీఠం మీద పెట్టమని చెప్తే విపరీతం కాదా? ఓ ఇంటి యజమానిని పిలిచి నీ భార్య అడుగుల సమ్మడి వినబడక ఆగిపోయినా ముందుకే సాగమని చెప్తే వెనక్కి చూడదని చెప్తే విపరీతం కాదా? ఏది పైన చెప్పాడు యేసయ్య? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీ వచ్చిన వెంబడించని చెప్పడం విపరీతం కాదా? ఈ రోజున ఎవడైనా నన్ను వెంబడింపగోరిన వాడు తన్ను తాను ఉపేక్షించుకొని, ఉపేక్ష అంటే వద్దనుకోవాలి, అది కావాలి ఇది కావాలని యేసు వెనకాల రాకూడదు. నిన్ను నీవే వద్దనుకోగలిగితే, అహము ఇహములు వద్దనుకోగలిగితే, ఆశల కోరికల మూటలు పక్కన పెట్టగలిగితే, దేవుని చిత్తమును చేయటకు మాత్రమే వెంబడింపగోరితేనే రావాలి అని కదా యేసు చెప్పాడు. మాయ మాటలు చెప్పి తన మార్గంలోకి ఎవరిని ఆకర్షించుకోలేదే. అలా చేయలేదు మన ప్రభు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడని చెప్పాడు. ఈ మార్గంలో ప్రవేశించడానికి పోరాడాలి సుమా. విశాల మార్గము కాదని చెప్పిన వాడే. నన్ను వెంబడించాలనుకుంటే ఆశలు కోరికలు చంపుకొని రావాలి అని చెప్పాడు. ఏదో కొంతకాలం నడిస్తే అంతకాలానికి లెక్క కట్టి చేత వేస్తానల్లా, అంతం వరకు సహించిన వారికి మాత్రమే రక్షణ అన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవ కిరీటం అన్నాడు. కలిగిందని గట్టిగా పట్టుకుంటే నీకేదైనా ఆశీర్వాదం అన్నాడు. ఏదో విధంగా పరిగెడితే రాదు, బహుమానం పొందినట్లుగా పరిగెడితేనే శుభం లేదన్నాడు. ఎక్కడ తేలిక చెప్పాడు ఆయన. నాకు కూడా ఆశ్చర్యమే, ఇంత కఠినముగా చెప్పినాడు వెనకాల కోట్ల ముందు వచ్చేస్తారని నాకు అర్థం వేశారు. నేను అందులో ఒకటి అనుకోండి. నేను సేవకు వచ్చి 26 సంవత్సరాలు నిండిపోయి 27కి వస్తుంది. అడుగడుగున కష్టాలే, పోరాటాలే, శ్రమలే, నిందలే, అవమానాలే, ఇబ్బందులే. అయినా ప్రభువును వదిలిపెట్టబుద్ధి అవుతుంది. అదేంటో ఈ పని వదిలేసి ఇంకేదైనా చేసుకుంటే చాలా సుఖంగా ఉంటుంది అనిపిస్తుంది. నిజం కూడా అది. కానీ ఆ సుఖం కన్నా నీ కష్టమే మంచిది అనిపిస్తుంది. నా యేసు నన్ను మోసం చేయలేదు, నాకు మసిమూసి మాలాడికాయ చేసి అన్న చేతిలో వైకళ్ళు చూపించి నాకు హోరించలేదు. రే సేవ అంటే సోవే, సావడానికి ఇచ్చుకుంటే వారాలు వచ్చారు. ఏ దేవిజనుడు అంటే ఈరోజు పెట్టిన ప్రజలరా, మోమాటము లేని, రాజీ పడని, కఠినమైన బోధకు చిరునామాగా నిలిచిన యేసయ్య సుఖభోగాల మానవుల గుండెల్లో పేల్చిన మరొక బాంబు లాంటి బోధ ఏంటి తెలుసా? మీ
పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణంగా ఉండాలి. అందు నిమిత్తమై మైలు నడవమంటే 2 మైళ్ళు నడవండి. ఏంటి ప్రభా ఈ చెప్ప కొడితే ఆ చెప్ప చూపించమంటావు? పై వస్త్రం లాగేసుకుంటే అంగీ ఇచ్చేయమంటావు? శత్రువుని ప్రేమించడం కోసం ప్రార్థన చేయమంటావు? మైలు నడవమంటే 2 మైళ్ళు నడవమంటావు? ఏంటి ప్రభా ఇదంతా అంటే? ఎందుకంటే అని లాస్ట్ లో చెప్పాడు 48 ఆన్సర్ ఏమిటది? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా అలాగ ఉండాలి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరలోకమందున దేవుడు ఎంతటి పరిపూర్ణుడో మనమును అంతటి పరిపూర్ణుడుగా మారాలంటే, తండ్రికి తగ్గ బిడ్డలుగా తయారవ్వాలంటే, ఆ పోలికలను చేయాలంటే ప్రభు అంటున్నాడు చేయాల్సినంత చేస్తే కాదు, ఎక్స్ట్రా చేయాలి. ఈ సభలో కూర్చున్న చిన్నలు పెద్దలందరికీ ఈ రాత్రి నా పిలుపుకుంటే దైవజనుడిగా ఆ ఎక్స్ట్రా నడిచే ఆసక్తి నీకుందా? ఆసక్తి నీకుంటే ఆ పాట గ్యారంటీ నడిపిస్తాడు, పక్క సందేహమే లేదు. చంటి పిల్లలను కురుమృతులను కూడా భీకరము ఎడారిలో 40 ఏళ్ళు పడ నడిపించిన అద్భుత హస్తం అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆతని నీడలో ఎవరైనా క్షేమంగా వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువును మిక్కిలి ప్రియులారా, ఈ రాత్రి నా సవాల్, నీవు నడవవలసినదంతా నడిచావా? అయితే కూడా అయిపోయినట్టు కాదు, ఇంకా ఎక్స్ట్రా నడవలసింది. నీ కొరకు నియమించబడినంత పూర్తి చేసావా? అయిపోయినట్టు కాదు, ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. నా సహదాసులకు, సహోదరులకు, బిడ్డలకందరికీ ఒక దైవజనుడిగా ఈ రాత్రి ఇస్తున్న పిలుపు, నీ కొరకు నియమించబడినంత చేస్తే కూడా పూర్తయినట్టు కాదు, ఎక్స్ట్రా నడవాలి, చేయాలి అని ఆజ్ఞకి ఇవ్వబడుతుంది. రాత్రి ఒక మైలు నడవమంటే ఏం చేయాలంటే చెప్పండి, అంతా చెప్తారండి. 2 మైళ్ళు నడవమంటున్నాడు. పై వస్త్రం లాగేసుకుంటే అంగీ చేయమంటున్నాడు. ఒక చెప్ప కొడితే మరొక చెప్ప చూపించబడుతున్నాడు. బిడ్డలారా, ఈ 2వ మైలు నడిచే ఓపిక ఉన్న వాళ్ళ కోసం ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా భీకరమైన విజయం సాధించాడు. దేశమంతా యెహోవాయే దేవుడిని కేకలు వేసేంత నిరూపణ సేవ చేయగలిగాడు. ప్రజలను కూడా తన మాటలు తీసేయగలిగాడు. శుద్ధమైన బలిపీఠాల మరణ కట్టగలిగాడు. శ్రేష్ఠుడు అర్పణ తేగలిగాడు. జనుల కరువు తీర మోపైన వర్షములు రప్పించి అందరి ఆకలి తెచ్చగలిగాడు. ఇంతటి భీభత్సమైన సేవ చేసిన తర్వాత ఇంత మట్టుకు చాలు ప్రభు, నా ప్రాణం తీసుకోమన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది. మా పితరులు కూడా ఇంత చేయలేదే, నేను వాళ్ళకన్నా గొప్ప ఉన్నా. ప్రభు అన్నాడు, నువ్వు నడవలసిన మైలు నడిచావు, కానీ నీకోసం ఇంకా ఎక్స్ట్రా మైలు ఇచ్చాను కదా. స్తోత్రం చెప్పండి. అసలు ఏంటి ఎక్స్ట్రా మైలు? నీ సేవలో రక్షించబడ్డ వేవేల జనాలు, ఈ ప్రజలు మహిమలోకి నడిపించబడినట్లు నీకంటే 2 సేవ చేయి. నీకు ఒకటి తయారు చేయకుండా నడవతావు. ఈ ఆహాబు రాజుని జనాన్ని వదిలిసిపోతావు, ఇంకొక రాజును అభిషేకించుతా నువ్వు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అగ్ని కురిపించుట, వర్షము రప్పించుట ఏలియా నడవలసిన మైలు. ఎలీషాను అభిషేకించుట, రాజును అభిషేకించుట ఎక్స్ట్రా మైలు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆయన అన్నాడు, నాకు ఎక్స్ట్రా మైలు ఓపిక లేదయ్యా, నన్ను తీసేసుకోవాలి. ప్రభు అన్నాడు, సరే చూడన్నాడు. చూశాడు, అక్కడ తాజాగా నిప్పుల మీద కాల్చబడినట్టే ఉంది. యేసయ్యా ఏంటిది? నాకు ఆసక్తి లేదు, నా ప్రాణం తీసుకొని నీ వద్దకు వచ్చేస్తాను లేదు. తిని పడుకున్నాడు. లేపాడు, మళ్ళీ రొట్టె పెట్టాడు. లేపాడు, మళ్ళీ రొట్టె పెట్టాడు. ఏమయ్యా, శక్తికి మించిన ప్రయాణం. మంచి గుణాలు పెట్టారయ్యా, మంచి వర్తమానాలయ్యా. మేమెంతో బలపడ్డామయ్యా. ఎందుకు బలపడ్డావు? ఎందుకు ఈ ఖర్చు? ఎందుకు ఈ కష్టం? ఎందుకు ఇంత కన్నీరు? ఎందుకు ఇంత ఉపవాసాలు? ఎందుకు ఇంత వేదన?
ఎందుకంటే మన దైవజనులు సమకూర్చబడాలి అంటే నువ్వు నడవాల్సింది, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. నీవు నడవాల్సిన మీద నడవలేకపోయావు. ఇప్పుడు రెండవ మీద నడవాలి. నీకున్న బలం అయిపోయింది, నీకున్న శక్తి అయిపోయింది. మరొక నూతన బలముతో నింపడానికి, పరమాత్మ శక్తి నీకు ఇవ్వడానికి, ముందు పెన్నడు ఎక్కలేని ఎత్తైన స్థానానికి ఎక్కడానికి ఇక చాలు, ఇక అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అనుకున్న స్థితిలో నుంచి మరొక ఎత్తైన కొండ ఎక్కించడానికి దేవుడి ఉపదేశం పడుగులు ఏర్పాటు చేసి నీకు బలమునిస్తుంది. అందరూ కూడా స్తుతించండి. ఇంత అద్భుతంగా స్తుతిస్తారు అనుకోలేదు. ఎలా స్తుతించాలి కూడా మేము చెప్తే అప్పుడు చేస్తారు కదా. నోరారు స్తుతిస్తూ గట్టిగా చెప్పలేదు. ఒకసారి చప్పట్లు వినబడుతున్నాయి కానీ స్తోత్రాలు వినబడటం లేదండి. నోటితో స్తోత్రం చెబుతూ చప్పట్లు కూడా ఒకసారి ఇంకా మంచిగా, ఇంకా మంచిగా. హల్లెలూయా. ఉద్దంటున్న కొద్ది లేపి మరీ రొట్టె పెడుతున్నాం. ఎందుకంటే శక్తికి మించిన ప్రయాణం ఉంది నాన్న. నువ్వు గుహలో ఉండవలసిన వాడివి కాదు. నువ్వు చెట్టు కింద జీవితాన్ని అనామకంగా అమాయంగా ముగించవలసిన వాడివి కాదు. నిన్ను ఎత్తుకుని భుజముల మీద మోయడానికి నీకు పరిచారకులు లేరు నాకు తెలుసు. అందుకే ఒక సుడిగాలు నీకోసం ఏర్పాటు చేశాను. నీకు ఒక కారు లేదని నాకు తెలుసు. అందుకే అన్ని రథాల గుర్రాలు ఏర్పాటు చేశాను. ఇదిగో అలసిపోయి చావాలనుకుంటున్నావు, నీకు అసలు మరణం లేకుండా చేస్తున్నాను. నిత్య మహిమను గట్టిగా చప్పట్లు కొడుస్తామని చెప్పండి. నువ్వు కొంచెం ఎక్స్ట్రా చేస్తే ఎంత ఎక్స్ట్రా చేయడానికి అనేది సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మన యేసయ్య ప్రేమ మనము అంచనా కట్టగలమా? ఇంత అని చెప్పగలమైన ప్రేమని ఊహించలేమండి, ఊహించలేము. ఒక భక్తుడు పాడతాడు, ఇది నీ ప్రేమకే సాధ్యము. ఆ మాట నాకు ఎంత ఇష్టం ఉంది. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్టేట్మెంట్స్ ఆఫ్ దట్. ఇది నీ ప్రేమకే సాధ్యము, వివరించుట నాకు అసాధ్యము. చాలా మంచిగా అనిపించింది, చాలా ఇష్టమైంది అన్నమాట. అవును, ఏ ఖరీదుకి ఎప్పుడు ఎక్కడ ఎవడో చేయలేదు, యేసయ్య ప్రేమ చేసింది. పౌలు గారు అంటారు, ధర్మశాస్త్రం మీద చేయకపోయినా క్రీస్తు పరిశుద్ధాత్మ మీద చేసేసారు. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పాలి. రెండవ మైలు నడిచే శక్తి నాకు కావాలని ఆశ కలిగి వారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏలియా దేవుడు మారిపోలేదు నమ్మితే స్తోత్రం చెప్పండి. ఏలియా దేవుడి ప్రేమ తగ్గలేదంటే స్తోత్రం చెప్పండి. నన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు నమ్మితే స్తోత్రం చెప్పండి. చెట్టు కింద గుహలో జీవితం సాధించాలనుకున్న ఏలియా దగ్గరికి వచ్చినట్లే ఈ ఉపదేశ పండుగల రెండవ రాత్రి ఆయన నా కొరకు దిగి వచ్చినాడు, నా వద్దకు దిగి వచ్చినాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. నాకు నూతన శక్తిని ఇవ్వడానికి ఒక తాజా రొట్టె తెచ్చాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టేసేది కనపడుతుంది. స్తుతించాలి, స్తుతించాలి గట్టిగా, ఆత్మతో నింపబడి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ. ఏలియా, ఈ రొట్టె తిను. ఎందుకయ్యా? నువ్వు చాలుతా అనుకున్నావు, నేను మరొక ఎత్తైన కొండని తీసుకెళ్ళాలనుకున్నాను. నీకు బలం సరిపోవట్లేదు, ఈ రొట్టె తిను. ఎందుకు ఉపదేశ పండుగలు? నీకు ఆశ ఉంది, ఆసక్తి ఉంది. ఆ ఎత్తైన కొండకి బలం లేదు, ఆ బలం డబ్బు నీకు బలం ఇవ్వకపోవచ్చు, పైగా బలహీనపరచవచ్చు. విపరీతమైన తిండి కొత్త బలం ఇవ్వకపోగా లేనిపోయిన రోగాలు తెచ్చిపెట్టవచ్చు. రకరకాల సుఖాసక్తులు నిన్ను పతనానికి ఇవ్వవచ్చు. కానీ దేవుని నోటి మాట తాజా రొట్టె, ఒక తాజా రొట్టె ఎత్తైన శిఖరములకే బలం నీకు స్మరిస్తుందిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మైలు నడిపించే దేవునికి స్తోత్రము కలుగును గాక. మన వద్దకు దిగి వచ్చి పడి ఉన్న గుహలోనికి వచ్చి మన తల వద్ద తాజా రొట్టె పెట్టి మనల్ని బతిమాలి తినిపించి ఉన్నత శిఖరములు ఎక్కించుచున్న యేసయ్యకు చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. అవునండి, మన దేవుడు అంతటి ప్రేమ కలిగినవాడు. ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నడవలసిన మైలుతోనే తృప్తి పడుతున్నావా? లేదో రెండవ మైలు నువ్వు నడవలసిన నడకపోతే, చేయాల్సింది చేయకపోతే,
అప్పగించిందే పూర్తి చేయకపోతే నీకు కేటాయించబడింది నెరవేర్చకపోతే నువ్వెంత వెనకబడి ఉన్నావు? ఈ దినము రాకముందే రాకడ జరిగి ఉంటే నీ ప్రాణం పోయి ఉంటే నిత్యములో మహిమ నీ స్థానం ఎంత భారంగా ఉండేది. ఆ శాశ్వతమైన స్థానం మెరుగవ్వాలని ఈ సభలో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొంచెం ఓపిక చేసుకో. ప్రభు కోసం ఎన్నో సహించావుగా, ప్రభు కోసం ఎన్నో వదులుకున్నావుగా, ప్రభు కోసం ఎందరినో పర్లేదని కాదనుకున్నావు కదా. కాస్త నిద్ర, కాస్త సుఖం, కాస్త సిండి నువ్వు కాదనుకొని మరిక్క మైలు నడవగలిగితే నీ బుద్ధికి ఊహకు ఇచ్చిన శ్రేష్టమైన మహిమ స్థానం నీకు ఇవ్వడానికి యేసయ్య చేతులు చాపి మహిళ ఎదురు చూస్తూ ఉండాలి. అందరూ సంతోషంగా చూపించిన ప్రభుని ఆనక నీ మీద ప్రేమ చూపుతున్న దేవునికి స్తోత్రాలు చెప్పడానికి ఎందుకు కలిసిపోతామయ్యా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ. రెండవ మైలున్నాడు. ఎందుకయ్యా అంత ఎక్స్ట్రా? పరిపూర్ణత. అయ్యి నా వల్ల కాదు, లేదు లేదు, నీ తండ్రి పరిపూర్ణ, నీవు కూడా సరిగ్గా ఉండాలి. నా వల్ల కాదయ్యా, అందుకే కానీ నేను దిగి వచ్చి రొట్టె పెడుతున్నాను తిను. డబ్బులు పెడితే ఈ అభిషేకం దొరుకుతుందా? డబ్బులు పెడితే ఉపదేశం దొరుకుతుందా? డబ్బులు పెడితే పరిశుద్ధుల సాన్నిహిత్యం లభిస్తుందా? డబ్బులు ఖర్చు పెడితే అత్యున్నతమైన ప్రణాళికలో చేర్చబడగలుగుతావా? సరైన క్రమంలో ఉపదేశం నీడలో రాగలుగుతావా? It is not money that can help you. It is the grace of God that makes you ability, gives you ability, caliber to come and be fixed in the eternal plan and purpose of God Almighty. సర్వశక్తి గల దేవుని ఇక్కడి నుంచి ప్రణాళికలు అమర్చబడడానికి ఉపయోగపడుతున్న డబ్బు అది కూడా కాదు, దేవుని ఉన్నత కృప. ఆ కృప ఈ రాత్రి చేతులు చెబుతుంది. చాలంటావా? ఇంకా అక్కర్లేదంటావా? ఇక నా వల్ల కాదంటావా? ఇప్పటికే చాలా చేశాను అంటావా? లేదయ్యా, ఎట్లయినా ఓపిక చేసుకుని రెండవ మైలు నడవడానికి ఇష్టపడుతున్నాను అనే తీర్మానానికి రాత్రి నువ్వు రాగలుగుతావా? అందరి చేతులకి స్తోత్రం చెప్పండి. చాలా సింపుల్ వాక్యం ఉంటే మీకు జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా వినండి. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గర్వానితో చెప్పాను. అమ్మాయి అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి మీరు ఈ మాట. హలో, చూస్తున్నారు అందరూ కూడా? రైట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు కపెర్నహూములో ఇంటి వద్ద ఉన్నప్పుడు అనేకులు ఆ చోటుకు వచ్చారు. అవును, ఒక దైవజనుడు వస్తున్నాడు అంటే నేను వేరే జనం వస్తే, సాక్షాత్తు యేసయ్య వస్తే ప్రజలు ఆగుతారండి? ఇల్లు నిండిపోయిందిట, వాకిలు నిండిపోయిందిట, వీధిలో కూడా స్థలం లేదట, అశేష జనావాకి వచ్చేసారు. అయితే ఆ పట్టణంలో పక్షవాతము చేత మంచాన ప్రేమను ఒక రోగి, అందరూ యేసు వచ్చాడని పరుగులెడుతూ ఉంటే తన కాలు చేతులు పడిపోయాయి కనుక మంచాన పడి దీనంగా ఏడుస్తున్నాడు. నాకు లేదుగా కృష్ణ, నాకు లేదుగా భాగ్యం అంటూ ఉన్నాడు. ఓ నలుగురు వ్యక్తులు చూసి జారిపడి అందరూ తమ మట్టుకు తాము వెళ్ళిపోయారు. వీళ్ళు తమ మట్టుకు తాము వెళ్ళిపోకుండా ఆ వ్యక్తిని మంచంతో పాటే నలుగురు మోసుకొని యేసు ఉన్న ఇంటికి తీసుకొచ్చేసారు. స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. తమ మట్టుకు తాము ఒక మైలు అయితే మోసుకురావడం 2వ మైలు నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ముచ్చట వినండి బిడ్డలారా. వీళ్ళు తీరా మోసుకొచ్చిన తర్వాత ఇంటిలో, వాకిట్లో, రోడ్డు మీద కూడా చూడలేదు. నిన్ను యేసు వద్దకు తీసుకువెళ్తే ఆయన స్వస్థపరుస్తారని ఆశించాం బాబు. ఇంతవరకు మా రెక్కల మీద మోసి తెచ్చాం, కానీ నీకు అదృష్టం లేదు. ఏం చేస్తాం? దేవుని చిత్తమును నీ కర్మను తెలియాలి. ఇది ఎక్స్ట్రా మైల్ బ్యాచ్ కదా, ఇంటి మీదకి ఎక్కారు. స్తోత్రం.
పైగా పిప్పేశారు. స్తోత్రం. ఊరుకుంటాడు ఇప్పుడు తిప్పుతుంటే. అంటే యజమానితో మాట్లాడి ఉండాలి. అయ్యా చాలా సీరియస్ కేసు అయ్యా, ఏసై వెళ్ళిపోతే ఈ గడియ దాటిపోతే వాడి జీవితంలో బాగుపడ్డ బాబు, మీకు దండం పెడతాం. ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అయ్యా, జీవమరణాల సమస్య అయ్యా. మళ్ళీ ఎప్పట్లాగే అన్ని సరిచేస్తాం, పైకప్పు మళ్ళీ ఏర్పాటు చేస్తాం. ఈ లోపు ఏమైనా డ్యామేజ్ జరిగితే మేము ఖర్చు పెట్టుకుంటాం. ఇలాంటి ఒప్పందం పడకుండా ఎవరైనా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అన్నాడు ఎవరన్నా మోసుకురావడం ఎక్స్ట్రా కదా. ఆ ఓనర్తో మాట్లాడుకొని ఆ నష్టాన్ని భర్తీకి అచ్చుకోవడం ఎక్స్ట్రా కదా. ఈ పేషెంట్కి ఏ ఇబ్బంది రాకుండా పైకప్పు దాకా మోసుకెళ్ళడం ఎక్స్ట్రా కదా. తాళ్ళు కట్టి ఏసు ఉన్న చోటికి తిప్పడం ఎక్స్ట్రా కదా. స్తోత్రం చెప్పలే. అప్పుడు ఏసేలా పైకి చూసాడు, తన ముందుగా పేషెంట్ వచ్చాడు, పైకి చూశాడు. వీడి ముఖం చూడలా, వీడి స్థితిని పట్టించుకోలే, వీడి బ్రతుకున్నారా తీలే, అసలు వాడి విశ్వాసమును పరిగణలో తీసుకోలే. రాయబడిన మాట ఏంటి తెలుసా? 2:5 మార్కు సువార్తలో, ఆయన వారి విశ్వాసమును చూసి, గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆయన వారి విశ్వాసమును చూసి, ఆయన వారి విశ్వాసమును చూసి, రే కుమారుడా నీ బాబాకు క్షమించి వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ మార్కు సువార్త 5:34 ప్రకారం 35 ప్రకారం నీ విశ్వాసమును స్వస్థపరచాలి. లూకా సువార్త 7:49-50 ప్రకారం నీ విశ్వాసం రక్షించాలి. అంటే నీకు స్వస్థత కావాలన్నా, నీకు రక్షణ కావాలన్నా నీకే విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం ఉంటేనే నువ్వు రక్షించబడతావు. నీకు విశ్వాసం ఉంటేనే నువ్వు స్వస్థపరచబడతావు. కానీ వాక్యం అంటుంది, వాడి విశ్వాసం అసలు పరిగణలో తీసుకోకుండా వాడి విశ్వాసం చూసి ఈయన రక్షిస్తున్నాడు యేసయ్యా, ఈయన స్వస్థపరుస్తున్నాడు యేసయ్యా. నా మాట వింటున్నారా? వింటున్నారా? ఈ మోసుకొచ్చిన వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందట? తమకు కాదు, ఎదుటోడి రక్షణకు సరిపడా విశ్వాసం కలిగి ఉన్నట. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. శ్రద్ధగా నా మాటలు వినే ప్రయత్నం చేయండి. ప్రభువునకు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆలోచించండి. దేవుని మాటలు మీరు వినగలిగితే తమ రక్షణకు తమ స్వస్థతకు కూడా సరిపడ విశ్వాసం లేక మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అని గొప్ప నివసించబడుకొని దేశమంతా తిరిగే భక్తులు కుప్పలు తెప్పలు కూడా చుట్టుపక్కల ఉన్నారు కదా. ఎవరు కనపడితే చెయ్యేసి కానీ ఇక్కడ రాత్రి మనకు కనపడుతున్నారు భక్తులు కదా. వారి రక్షణకు కాదు, వారి విశ్వాసం ఎంత ఉందంట, ఎదుటి వాడి రక్షణ కూడా సరిపడ విశ్వాసం వాళ్ళకే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు విశ్వాసం రక్షించబడతావుగా, నీకు విశ్వాసం నేను స్వస్థపరచబడతావుగా. ఇప్పుడు నీకు రక్షణ వచ్చింది, పాప క్షమాపణ అంటే స్వస్థత వచ్చింది, రక్షణ ఉండవు చేసింది. నీకు మరి నీ విశ్వాసం పరిగణలోకి తీసుకోవాలా? ఎవరి విశ్వాసాన్ని బట్టి? మోసుకొచ్చేవాడి విశ్వాసాన్ని బట్టి. అమ్మా మీ బంధువులు రక్షించబడరా? అమ్మా ఎరుగు పురుగు రక్షించబడి చెప్పిన విశ్వాసం లేదు, మూర్ఖత్వం నమ్మటం లేదండి. మరి విశ్వాసం నేను అంటాను, నాకు విశ్వాసం అయింది, నా విశ్వాసం ఉంది కాబట్టి నేను రక్షించబడ్డా. అది ఒకటో మైలు. ఇప్పుడు ఉపదేశం ఏంటంటే రెండో మైలు. స్తోత్రం చెప్పండి. నీకెంత విశ్వాసం ఉండాలి? నీవు రక్షించబడడానికి సరిపడ కాదు, ఎదుటివాడు రక్షణ కూడా నీ విశ్వాసం అక్కడికి వచ్చేంత ఉండాలి. నమ్మితే ఆమేన్ చెప్పండి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీవు విశ్వసిస్తేనే రక్షించబడతావు, నువ్వు విశ్వసిస్తేనే స్వస్థపరచబడతావు. ఒకటో మైలదే. ప్రభువానికి విశ్వాసం లేదు, ఎన్ని చెప్పినా వినడం లేదు, నమ్మకం రావటం లేదు. నా ముఖం చూడయ్యా, నా కన్నీరు చూడయ్యా, నా పాపము చూడయ్యా, నా విశ్వాసం చూడయ్యా. మోసుకొచ్చిన వారి విశ్వాసమును చూసి ఆరోగ్యంతో మాట్లాడి వారి పాపమును క్షమించి రక్షణ వాక్యమించి వారి వాక్యమును తొలగించి స్వస్థత ఇచ్చిన దేవా, నా విశ్వాసాన్ని బట్టి నా జిల్లాను రక్షించవా.
నా విశ్వాసాన్ని బట్టి నా రాష్ట్రాన్ని రక్షించవా, నా విశ్వాసాన్ని బట్టి నా దేశాన్ని రక్షించవా. అయ్యే చేస్తున్న పని చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి అంతే పోతారు వాళ్ళు. వాళ్ళకి విశ్వాసం లేదు. మనం ఏం చెప్తాం? చేయాలి, చేయాలి. ఏం చేయాలి? నా రక్షణకు మాత్రమే కాక వారి రక్షణకు సరిపడా విశ్వాసం కూడా నేనే సంపాదించుకోవాలి. అందరూ ఆమేనండి. హల్లెలూయా. రెండవ మైలు ఎంతమందికి ఇష్టంగా ఉంది? నిజం చెప్పాలంటే కష్టంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఆ కష్టాన్ని ఇష్టపడితే అధిక మహిమ దేవునికి అనుగ్రహిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నది ఏమిటంటే, వారి విశ్వాసమును చూసి కుమారుడు నీ పాపాలు గత అనేక సంవత్సరాలు యేసయ్య కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్న పైనదే. ప్రభు మా ముఖం చూడు, ప్రభు మా విశ్వాసం చూడు, ప్రభు మా కన్నీరు చూడు. దీన్ని బట్టి నువ్వు వారిని రక్షించాలి, నీ వారితో మాట్లాడాలి. మోసుకొచ్చిన వారి విశ్వాసం చూసి కుమారుడా తనకు ప్రార్థన చేయని వారితో, తనను సంతృప్తి పరచగలిగినంత విశ్వాసం లేని వాడితో, తన వద్దకు తనంతటగా తాను రాని వాడితో నా యేసు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసమును చూసి యేసయ్య నువ్వు ఎవరి కొరకు భారము కలిగిన వారితో మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎవరి పట్ల భారము కలిగి ఉన్న వారితో యేసయ్య నీ ముఖం చూసి వారితో మాట్లాడాలి. నీ విశ్వాసాన్ని బట్టి వారిని దర్శించాలి, నీ నమ్మకాన్ని బట్టి వారిని స్వస్థపరచాలి, నీ భారాన్ని బట్టి వారిని రక్షించాలి. ఈ కార్యమంతా నిశ్చయముగా యేసయ్య జరిగించినట్లుగా చేతులెత్తి ఆపకుండా కనిపించిన స్తోత్రాలు చెప్పండి. ఆగకుండా ఒక నిమిషం స్తోత్రాలు చెప్తూనే ఉండండి. ప్రభు మన విశ్వాసాన్ని బలపరచునుగాక, ప్రభు మన విశ్వాసాన్ని వృద్ధి పొందించునుగాక. మన విశ్వాసం బట్టి ప్రభు మనము భారము కలిగి ఉన్న వారితో మాట్లాడునుగాక, వారిని రక్షించునుగాక, వారిని స్వస్థపరచునుగాక. ఎదుటి వారి రక్షణకు స్వస్థతకు సరిపడ విశ్వాసము మనమే సంపాదించుకొనుగాక. నాకు విశ్వాసం కావాలి, నాకు విశ్వాసం ఇంకా కావాలి. నా దేశానికి సరిపడా, నా రాష్ట్రానికి సరిపడా, నా స్వజనులకు సరిపడా విశ్వాసం కావాలి. నా రక్షణకు నా స్వస్థతే కాదు, నా జనులకు సరిపడా చెప్తున్నాం అన్నయ్య. మరి వాళ్ళకి నమ్మకం దాంట్లో మనం ఏం చేస్తామండి? వాళ్ళు కూడా విశ్వాసానికి వస్తే రక్షించబడుతున్నారు. ఎంత అని చెప్తాం? ఇంకా చాలే చెప్పిన కడితే. అందుకే ప్రసంగాలు తగ్గించి, సభలు తగ్గించి అయోధ్యలో పడ్డ దేవునికి స్తోత్రం. ఎగేడుతాం ప్రభు, చెప్పిన కాడికి చాలు. వారిని మన విజ్ఞాపన చేత యేసు వద్దకు ఎత్తిపడదాం. ఆ మనసు తలాగి తీసుకోవడం ప్రభు దగ్గర. వారు ఉన్న పరిస్థితుల్లో, వారి ఉన్న పాపంలో, వారికి ఉన్న బలహీనతలో అలాగే యేసు వద్దకు ఎత్తిపడదాం. ఆయన వారి విశ్వాసం చూస్తే, ఆయన ముందుకు వచ్చినోడు ఒకడు, తెచ్చినోడు నలుగురు. ఆ నలుగురిలోనే ఉండాలి, ఆ నలుగురిలోనే ఉండాలి. నీ వల్ల నీ ఒక్కడివే చేయలేకపోవచ్చు. ఇంకొకరితో కలు ఇలాంటి ఒక ఆత్మని ఆయన కందుష్టి వారికి ఆయన వారితో చూడగా వారికి వెలుగు కలిగిన, ఇక వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఆయన వారితో చూడగా, ఆయన వారితో చూసినట్లు వారు పడి ఉన్న చోటు నుండి మనం వారిని మోసుకుందాం, మనం వారిని ఎత్తిపడదాం. ఇదంతా శరీరంలో భౌతికంలో మోసేది కాదు, ప్రార్థనలో వారిని యేసుకి ఎత్తిపడదాం. ఈ రాత్రి నా పిలుపు ఒకటే,
ఎదుటి వారి రక్షణకు సరిపడినంత విశ్వాసం మన దగ్గరే ఉండాలి. మరి వాళ్ళు చెప్పేమంటారు విశ్వాసం లేదండి, ఏం చేయమంటారా? వారికి ఉండాల్సినంత విశ్వాసం మీకు కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్నప్పుడు నీ కళ్ళలో నీ బంధువులు కనపట్లేదా? ఈ మాటలు చెప్తున్నప్పుడు నీ హృదయంలో మీ స్నేహితుల జాబితా మెదలటం లేదా? ఈ మాట చెప్తున్నప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు రక్షించాలని ఎదురు చూస్తున్నావో వారి ఒక చిత్రాన్ని కళ్ళ ముందు తేటగా కనబడటం లేదా? ఈ రాత్రి వారందరినీ కూడా ఇది మొదలుకొని విశ్వాసంతో, భావముతో, కన్నీరుతో, ప్రార్థనతో యేసు వద్దకు ఎత్తి పట్టగలిగితే యేసు కనుదృష్టి వారి మీద పడితే చాలు. ఆయన కనుదృష్టి పడితే చాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అంట కదా మనం. ఆ చూపు మనకు చాలా వచ్చింది ఇప్పటికీ. ఒక్కసారి వాళ్ళని చూడమన్నాడు. చీకట్లో ఉన్న వారిని చూడయ్యా, నశిస్తున్న మా బంధువులను చూడయ్యా, విశ్వాసంలోనికి రాలేకపోతున్నటువంటి ఎన్నో లాజికల్ రీజనింగ్లతో ఉన్నటువంటి మా ప్రజల వైపు చూడయ్యా. ఆకాశం వాసన అంటున్నాడు, నేను నిశ్చయముగా ఐగుప్తులో నా ప్రజల బాధలు చూసి ఆయన కనుదృష్టి ఈ రాత్రి నా పాయింట్ ఒకటే, మోసుకొచ్చిన వారి విశ్వాసం వీటితో ప్రభు మాట్లాడేలా చేసింది, రక్షణ పొందేలా చేసింది. నేను అంటున్నాను, నీవు రావడం ఒకటో వైపు, ఇంకొకరిని తేవడం రెండో వైపు. నీ రక్షణ కొరకు, నీ స్వస్థత కొరకు విశ్వాసాన్ని కలిగి ఉండడం ఒకటో వైపు. ఎంత చెప్పినా విశ్వసించని వారి రక్షణ కొరకు కూడా నీవే విశ్వాసాన్ని కలిగి ఉండడం రెండో వైపు. ఈ రాత్రి సభలో ఉన్న వారందరినీ దైవజనులతో నేను కోరుతున్న మాట ఒకటే, వాళ్ళకి సరిపడ విశ్వాసం కూడా మనమే సంపాదించుకోవాలి. అందరూ ఆమేన్ అంటారా? అందరూ ఆమేన్ అంటారా? ఏదో సుదీర్ఘంగా మీతో మాట్లాడుతూనే ఉండాలని తాపత్రయం కాదు. ఈ కీలకమైన అనుభవంలోకి మనం రావాలి. ఆ రెండవ మైలు రావాలి. మనం మోసుకొచ్చిన వారి విశ్వాసం బట్టి పేషెంట్ రక్షణ చేశాడు. నేను నమ్ముతున్నాను, నమ్మకంగా చెబుతున్నాను, నీ విశ్వాసం ఇంకొకరు కూడా పలుకుతుంది. నీ వరకు కాదు, ఇతరుల రక్షణకు సరిపడినంత విశ్వాసం నీవు కలిగి ఉండవచ్చును. ప్రభువా, నాకంత విశ్వాసం అయ్యా అనే ప్రార్థన చేయగలుగుతావా? ఇంకా మెడగట్టాలి, ఇంకా కార్లు కొనాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకొన్ని ఆత్మను సంపాదించాలి, ఇంకొన్ని ఆత్మ రక్షించబడాలి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. మన భారం ఒకటి, మన ప్రజలందరూ కూడా దీవించబడాలి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా దేశమంతటిని ఏం చేయాలి? ఆశీర్వదించుమయ్యా. ఒకరిద్దరిని కాదు, మా దేశం అంతా పేదరికం తొలగాలి. ఇప్పుడు కూడా పేదలుగా అరాచకమాగాలి. ఏంటిది? మన ప్రార్థన. ఒక దైవజనుడి ఆత్మ రోదనతో మనం ఏకీపించేస్తున్న ప్రార్థన. ఆయన యజమానుడు బాగు చేయగలిగేవాడు. మహారాజు ఒక్కసారి చల్లని చూపు చూస్తే చాలు ప్రజల పరిస్థితులు మారిపోతాయి. అందుకనే ఎవరి మీద నా యేసు చూపు పడాలని కోరుకుంటున్నానో వాడి నిత్యము ప్రార్థనలో ఆయన వద్దకు ఎత్తిపోతున్నాడు. నా బంధువులపై ఆయన చూపు పడాలి, మా నాయకులపై ఆయన చూపు పడాలి, విరోధులపై కూడా ఆయన చూపు పడాలి. యజమానుడా, ఒకసారి చూడు. ఆయన వద్దకు అలాగా మోసుకుని రాగలిగితే ప్రార్థనలో నేను నా ఆశల ఊసులే మూసుకుంటూ వస్తేలా అనేక మందిని మోసుకుని రావాలి. ఈ రెండో మైలు నడిచే శక్తి
ఈ రాత్రి సభలో దేవుడు మనకి ఇవ్వాలి. ఎంత ఖర్చు, ఎంత కష్టం, ఎంత వేదన, ఆ భారం నువ్వు పొందుకోవాలని. అంతే, ఇంకేమక్కర్లేదు. రోడ్డు మీద నిలబడి వచ్చి వాళ్ళందరికీ కవర్లే మంచలా ఏడబడతా డబ్బాలు పెట్టుకొని కూర్చోాలా. ఏదో పోగు చేసుకునే తాపత్రయం కాదు ఈ కోడికలో. ఈ భారం మా భారాలు నువ్వు తీర్చాలని, మా అవసరాలు మొత్తం చెప్పుకొని మాకు సహకరించండి అని చెప్పే దరిద్రం లేదు. మన భారం అధికమవ్వాలి. నశించిపోతున్న వారి భారము సంపాదించుకోవాలి. వారిని ప్రార్థనలో యేసు వద్దకు ఎత్తిపట్టాలి. ఆయన చల్లని చూపు వారి మీద పడేంత వరకు మనం మోస్తూ ఉండాలి. ఈ 2వ మైలు భక్తి ప్రభు మనకిచ్చినట్లుగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు మాట విజ్ఞాపన చేస్తారు. మత్తయి సువార్త 25 9వ వచనం. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. మీరు పేరే బుద్ధిగల కన్యకులు. క్రైస్తవ ప్రపంచమంతట్లో వారికి అన్ని కూడా ప్రశంసలే, కితాబులే, గొప్పలే, ఘనతలే. నువ్వు బుద్ధి లేని కన్యకవా, బుద్ధి కలిగిన కన్యకవా? ఇదేగా. నేను అంటున్నాను, ఒకవేళ మీరు బుద్ధి కలిగిన కన్యకలు అయితే కూడా, మీ తిరిగిలు మండుతూ ఉంటే కూడా, మీ సిద్ధంలో నూనె ఉంటే కూడా, ఏమిటయ్యని గొప్ప? నూనె అయిపోతున్న వాళ్ళు వచ్చారు, నూనె తగ్గిపోతున్న వాళ్ళు వచ్చారు, నూనె లేని వాళ్ళు వచ్చారు. అమ్మా, మా దివిటీలు ఆరిపోయారు. మేము బుద్ధి లేని వారమై అదనపు నూనె సంపాదించుకోలేకపోతే మా మీద అలిపడి కొంచెం నూనె ఇస్తారా? మీరు ఆత్మపూర్ణులుగా, మీరు అవిశక్తులు కదా. మీ దివిటీలు వెలగడమే కాదు, మీకు సిద్ధులను కూడా నూనె ఉంది కదా. Why don't you people help us by giving us some oil? కొంచెం నూనె మాకు ఇవ్వచ్చు కదా. అప్పుడు ఆ బుద్ధి కలిగిన కన్యకులు చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యో తప్పకుండా, మీరు మా సహోదరులు కదా, మీకు కొంత ఆయిల్ ఇస్తే మంచిదే కదా. మీరు గడువు పట్ట మేము భరించలేము కదా, మీరు మాతో కూడా ఎంతబడాలి కదా. లేదండి అమ్మా, ఈ నూనె మీకు మాకు సరిపోదు. మేము బుద్ధి కలిగిన వాళ్ళమే, కానీ మా దగ్గర మాకు సరిపడానే ఉంది. అందరి గట్టిగా స్తోత్రం చెప్పండి. అనేక సంవత్సరాలుగా బుద్ధి కలిగిన కన్యకల్ని భుజాన వస్తున్న వ్యక్తులందరూ కూడా ఎంత బుద్ధి కలిగిన వాళ్ళంటే, ఇంకొక మనిషికి సరిపడా ఆయుధ పడలేదు. బైబిల్లోనే యేసయ్య బుద్ధి కలిగిన వారిని చెప్పిన వారిని విమర్శిస్తున్నావా? విమర్శించడం లేదు. వాళ్ళకు సరిపడినంత సమృద్ధిగా దగ్గర ఉంది అని ఒప్పుకుంటున్నాను, కానీ ఇంకొక్కడికి కూడా ఒక చుక్క నూనె పోయలేదు అని కూడా చెప్పుకుంటున్నాను. నువ్వు ఎలా తీసుకున్నావు నాకు తెలియదు. నేనైతే ఆశపడతాను తెలుసా? నేనే ఆ స్థితిలో ఉంటే, నా తోటి కన్యక, నా తోటి సహోదరి అయ్యా, కొంచెం ఆయిల్ పోయ్యా, 2 చుక్కల నూనె నా దగ్గర ఉంటే నేను కూడా ఎత్తపడతాను, నేను కూడా లోపలికి రాగలుగుతాను, నేను కూడా ప్రీతితో ఉంటాను, నేను కూడా యుగ యుగాలు మహిమలో ఉంటాను. బుద్ధి గట్టి నిజమేనా? తప్పే. ఎక్స్ట్రా ఆయిల్ సమకూర్చుకోలేదు. కొంచెం తైలం మాకు సరిపడే ఉంది, మీకు ఇవ్వలేము అని అనడం ఏమంత గొప్ప ఆదర్శం అడుగుతుంది. నీకు సరిపడనే ఉందా నీ దగ్గర? ఎక్స్ట్రా లేదా? నీ అభిషేకం, నీ ధైర్యం, నీ నూనె ఇంకొక మనిషి కూడా పనికిరాదా? నీకేనా? ఒక పెద్ద అడుగుతాం, ఏంటయ్యా మా ఊర్లో ఒక 500 మంది బాప్తిజం పొందారు, వాళ్ళకి ఎవరు ఆత్మ పొందలేదు,
మరి అట్లా నేను వతనం ఉండు అని వచ్చాడు. 500 మంది చేయగలిగాడు. స్తోత్రం గట్టిగా స్తోత్రం. 500 మంది కూడా ఆత్మలు పొందుకుని భాషలు మాట్లాడతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వామ్మో అయ్యో 120 మందిలో ఇతను కూడా ఒక్కడే. అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు పొంగిపోతున్నారు, ఎవరి మట్టుకు భాషలు మాట్లాడుతున్నారు. 118 మంది ఒక రేంజ్ అయితే పేతురు యోహాను ఇద్దరితో ఇంకొక రేంజ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ అదే మేర గదిలో ఉన్నారు. అందరూ ఆ 10 రోజులే ప్రార్థన చేశారు. అందరూ ఆ భాషలే మాట్లాడారు. అందరికీ ఒక్కొక్క అగ్ని జ్వాలే వచ్చింది. ఏళ్ళ మీద 3 జ్వాల నిలబడినా కానీ వీరు పొందిన అభిషేకం ఎంత గొప్పదంటే దేవుడు పెట్టారా. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక అగ్ని పాత్ర వల్ల ఉన్నారు. ఎవరి మీద చేయబడితే అక్కడ, ఎక్కడ ప్రసంగం చేస్తే అక్కడ, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ వీరిలో నుంచి అగ్ని ఇదే నా మసిపూసి మారే ఇక్కడ చేసిన ముచ్చట సత్యం కదా. పీటర్, జాన్, what is this? ఏం చెప్పను ఆన్సర్? ఎక్స్ట్రా ఫైర్. కొట్టో గట్టిగా. పేతురు గారు, యోహాను గారు ఏంటి సార్? ఇది అదనపు అగ్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఇద్దరికి సరిపడ మాత్రమే కాదు, ఎక్కడ నిలబడితే అక్కడ, ఎవరి మీద చేయబడితే వారి మీదకి, ఎనిమిది ఎక్కడ ప్రకటిస్తే అక్కడ వారి మీద కూడా ప్రచండమైన అగ్ని దిగవచ్చినట్లుగా దేవుడు కృపతో నింపాడు మనల్ని. పక్షపాతము లేని దేవుడు ఆశపడుతూ నీకు అగపడా. రైహాన్ బాంకే అనే దైవజనుడు నాకు చాలా ఇష్టమైన పండుగ. ఆయన సేవ, ఆయన అభిషేకం కోట్లు 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 కోట్ల మందిని ఆయన ప్రభువు నడిపించిన గొప్ప దైవజనుడు. దీనికి ఒక 1000 రెట్లు 1,00,000 రెట్లు ఉన్న సభలో ఆయన మాట్లాడాడు. ఆయన నిలబడి హల్లెలూయా అని ఒక్కసారి అంటే 1,00,000 నిలబడి అభిషేకాన్ని పంపి నూతన భాషలో మాట్లాడుతూ దేవుని ఆరాధించారు. ఆయన ఒక్కసారి హల్లెలూయా అంటే ఆయన్ని చంపడానికి, మంత్రాలు చేయడానికి క్షుద్ర శక్తులతో చంద్రబలంతో వచ్చిన వారు దేవుని ఎగిరి కింద పడిన రూలు దేవుని దగ్గర మారిపోయేవారు. బ్లడ్ వాష్ ఆఫ్రికా అనే నినాదం పెట్టాడు. యేసు రక్తంతో కలగబడిన ఆఫ్రికా ఖండాన్ని చూడాలని. ఇది కాదు, ఒక ఖండం కోట్ల మంది ప్రజలు వేసుకుంటున్నారు. ఈరోజు నేను మీకు ఎలుగెత్తి చెప్తున్న మాట ఒకటే, ఎలుగెత్తి చెప్తున్న మాట ఒకటే. మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం 1000 సంఘాలు, ఎక్కడ సభలు పెట్టిన గొప్పలు జనం, ప్రతి చోట మాట, పాట, ఉపదేశం అన్ని సమర్థన. ఒక్క యేసయ్య ఎంత పని చేయాలి. ఆయన విశ్వాసం ఆయన ఒక్కడికి సరిపోతుంది. లక్షల మందికి వింటున్న ప్రజలారా, వారికి విశ్వాసం లేదుగా రక్షించలేదని అసలేని మాటలు ఎంతకాలం మాట్లాడతారు. అమ్మా మేము అభిషేకించబడ్డాం, కానీ ధైర్యం నీకు మాకు సాగు మాకే ఎలా నువ్వు కొనుకొచ్చుకోపో అని ఎంతమందిని తిప్పి పంపుతావు? నేను అడుగుతున్నాను ఒకసారి, నీ వద్దకు మాకు కొంచెం నూనె కావాలి అని వచ్చిన వారిని, లేదు బాబు మాకు సరిపడి మీకు లేదు అని తిప్పి పంపుతావా? వారి మీద చేతులు ఉంచుకునే వారు కూడా తైలాభిషేకంతో నింపబడి నడుపుతున్నారు. ఈ 2వ మైలులోకి రావాలి. ఎంత ఏడుస్తావో, మొర్ర పెడతావో, ఉపవాసం ఉంటావో, ప్రార్థన చేస్తావో నాకు తెలియదు. ఈ 2వ మైలుకు నువ్వు రావాలి. ఇందుకొరకే ఈ సభలు దేవుడు కొరకు ఏర్పాటు చేశాడు. విశ్వసించిన వారి చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి బాగా. హల్లెలూయా. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదిగో దేవుని ఆత్మతో మాట్లాడుతున్నది. ఎక్స్ట్రా నీకు కావాలి, ఎక్స్ట్రా ఫైర్.
118 మంది ఎవరు మటుకు వాళ్ళు భాష మాట్లాడుతున్నారు. కానీ ఇద్దరు మాత్రం ఎక్కడ అవసరమైనా అందరూ వెనుక ఫోన్ చేస్తున్నారు. చూడు బాబు, పేతురు, యోహాను సమరయంలో ఫిలిప్ గారి సేవలో కొంతమంది బాప్తిజాలు పొందారంట. నాకు చూడాలి మాలపరుచు వీళ్ళు వచ్చారు, వారి మీద చేతులు వచ్చారు, వారందరూ ఆత్మహత్య పడ్డారు. ఈ నూనె మాకే సరిపోతుంది, మీకే మేడగది తర్వాత పరిశుద్ధాత్ముడు భూమికి దిగి వచ్చిన తర్వాత, ఇక్కడే సంఘంలో నివసించడం ఆరంభించిన తర్వాత, ఇక మాకు మీకు సరిపడ తైలం లేదనే మాటలే రావడానికి వీలాలి. ఎంతమందికి సరిపడ తైలం నీ వద్ద ఉండాలి. ఇది ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న ఛాలెంజ్. ప్రభు నీకు ఇస్తున్న ఛాలెంజ్. దేవుని వాక్యం ఆలకించగలుగుతున్నావా? దేవుని వాక్యం ఆస్వాదించగలుగుతున్నావా? ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి? ఈ దగ్గర ఉన్న తైలం మీకు మాకు సరిపోదు, మాకే సరిపోతే. అది పరిశుద్ధాత్మతో పూర్వం పరిశుద్ధాత్మ భూమి దగ్గర వాక్యత మాట్లాడి పరిశుద్ధాత్మ వచ్చాడు. యుగ సమాప్తి వరకు మన మధ్యలో ఉంటారన్నాడు. కోలత లేని ఆత్మతో నింపుతానని వాగ్దానం చేశాడు. ఆయన మన మధ్యలో సమృద్ధిగా నివసిస్తున్నాడు. ఇప్పుడు మనం పొందాల్సిన ఆత్మ ఎంత కాల్సిన తెలుసా? మనకు కాదు, ఎంతమందికైనా సరిపడిన అభిషేకం రావాలి. అందరూ స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఏదో 2 చుక్కలు గ్లాసు నీళ్ళు కాదు. ఏం కావాలి ఇప్పుడు మనకి? మన కడుపులో నుండి జీవ జల నదులు బయటికి పారాలి. ఎంతమంది తప్పికైనా తేలాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వసించు వారందరి కడుపులో జీవ జల నదులు బయటికి పారాల్సిందే. ఆ మాట దీనికి సంబంధించింది. విశ్వసించు వారు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. నది నీలో పారాలి, నది నీలో నుంచి ప్రవహించాలి. చచ్చిన చెట్లన్నీ బతకాలి, చెరువుల్లో చేపలు విస్తారం అవ్వాలి, చెట్లు 12 కాపులు కాయాలి. ఇతను ఒక మహాప్రవాహం నీలో నుంచి బయటికి రావాలి. అయ్యా, మా దగ్గర ఉన్న ఆయిల్ మాకే సరిపోదయ్యా. బుద్ధి గల కన్నికలే, ఇంకొక్కరి కూడా తైలము పనికి రాని స్థితిలో ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. అయ్యా, నూతన నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చి మా మధ్య నివసిస్తున్న కాలంలో నా ఒక్కరికి సరిపడా అగ్ని నాకొద్దు ప్రభు, అభిషేకం అలాంటి నాకొద్దు. ఎంతమందికైనా పనికొచ్చి ఎంత జీవజల నది నాలో పెట్టండి ప్రభు, ఒక ప్రవాహము నాలో రానివ్వండి ప్రభు అని ఆసక్తి కలిగి చేతులతో స్తోత్రం చెప్పండి ప్రభు గట్టిగా. అందరూ చెప్పండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఇరవై 24 వీరి యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గర్వానికి ఇయ్యుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు అయ్యా వారికి 10 మీనాలు కలవే అని. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగిన. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే దేవుని వాక్యంలో తేటగా చెబుతున్న మాట. గమనించండి బిడ్డలారా, గమనించండి బిడ్డలారా. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. వృద్ధి చేయమని చెప్పాడు. ఒకడు 10 చేశాడు, ఒకడు 5 చేశాడు, ఒకడు ఏమీ చేయలా. ఏమీ చేయని ఎక్స్ట్రా అవుతున్నాడు. పనికి మళ్ళీ వాగుడంతో వాగాడు. ప్రభు అన్నాడు, రే
ఆ రుమాలను మూట కట్టిన మీద తీశారు. ఒకటిని 10 చేసినోడు ఉన్నాడే అడిగి అన్నాడు. అడిగి ఆల్రెడీ పొందలేగా అడుగు ఎత్తున్నట్టే అన్నాడు. వాడు కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఏం కలిగిన వాడు? ఏం కలిగిన వాడు? మరి అదే మరి బైబిల్ చదవటం బలా అది ఏం కలిగినాడు? నమ్మకత్వం కలిగినాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడికి ఒకటి ఇస్తే దాన్ని 10 చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకనే తిరిగి వాడికి ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, నీకు ఇచ్చిన రూపాయిని 10 రూపాయలు ఎప్పుడో చేశావు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 1 రూపాయి 2 రూపాయలు కూడా చేయలేని ఆ రూపాయి గట్టాగే వచ్చి పట్టుకొని ఆ దగ్గర లాక్కొని ఈ 10 చేసిన చేతికిచ్చాడు. నువ్వు బాగా చేస్తున్నావు అన్న, నువ్వే చెయ్యి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పండి గట్టిగా. దైవతులు వేయడానికి బాంకే గారు చెప్తుంది విధానం. ఈ మాట నేను చాలా మూసిపోయాను. చాలా కాలం నా కనుల్లో మాటలు నా కళ్ళ ముందు అరోమాలో ఉండిపోయింది. పండుగ తాపంలో కూడా బలమైన సేవ చేస్తుండే అసూయపడిన ఒక దైవజనుడు రైనట్ బాంకే గారి మీద కూడా అసూయపడతారంటే మరి పడి వాళ్ళు ఉన్నారు. ఇక ఆ జాతీయ రక్తం అది మనం ఏం చేయలేము. ఆ బ్యాచ్ నాశనంలోకి నియమించబడ్డ వారు తీసుకుని కొంతమందికి మొదలు వేసాడు. మనం ఏం చేయలేము. అచ్చోసిన కోసం తీసుకొచ్చి వ్యవసాయం చేద్దాం. ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఎంత బలంగా ఉన్నా నీ గ్లాసు నిన్నే తినేంత అవసరం ఏంటి? అలుపెరక సేవ చేస్తుంటే ఎంత వయసు వచ్చేసింది, 50 ఏళ్ళ సేవ ఎదురుతున్న సేవలో నీకు అప్పగించిన పనులు పూర్తిలేదు, ఇంకా ఎదురుకెళ్తున్నారు. అలాంటి దైవజనుని అలా అంటారు ఊహించగలవా? నీకు అప్పగించిన పని కూడా ఇంకా పూర్తి చేయలేదా? ఇంకా తిరిగెత్తున పొద్దున్న కోటల మీటింగ్ కానీ మేము వాడు అప్పగించిన పని ఏనాడు పూర్తి చేశాం. ఏంటో పని? ఇదే పరిశుద్ధుల పేనాలు తీయటం, భారం కలిగిన వాడికే భారంగా మారిపోవటం, నిర్దోషులు చంపుటకు లంచం పుచ్చుకోవటం, ఇది మినిస్ట్రీ. దొంగతనం చేయటకు, నాశనం చేయడం, హత్య చేయడం వస్తాడు. అడిగే అడుగుతున్నాడు వైనాడు బాంకే గారు, అయ్యా నీకు అప్పగించిన పని పూర్తి చేయలేదా? ఇంకా తిరిగెత్తున సేవలో అలసిపోకుండా అని అడిగానంట. దేవుని కృపను బట్టి నాకు అప్పగించింది ఏనాడో పూర్తి చేసుకున్నాడు. మరి ఇంకా తిరుగుతున్నాగా అంటే నీలాంటి బట్టి మాటలు వదలబోతూ ఏమీ చేయక రుమాల్లో కట్టి పెడితే నీ తీసి నాకు ఇచ్చాడు, నీకు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే నేను తెలుసుకున్న పాఠం ఏంటంటే, అట్లాంటి రుమాల్లో కట్టిన బ్యాచ్ ఒకరు కాదంటే కొన్ని 100 మంది తీసుకోవడండి. రేణన్ బాంకే గారు ఈడిది 10 చేసేసాడు, ఈడిది 10 చేసేసాడు, ఆడిది 10 చేసేసాడు. ఈయన బాగా చేస్తున్నాడు కదా, నేను ప్రభావం తీశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజులో నీకు అప్పగించింది నువ్వు చేసి ముగించలేకపోతే ఏం బతుకుతుంటే మనం మాట్లాడితే వాక్యం అంటావు, ప్రార్థన అంటావు, ఆత్మ అంటావు, అభిషేకం అంటావు, ఎన్నో మర్మాలు తెలుసుంటావు, ఉపదేశం కలిగిన వారు అంటావు. నీకు అప్పగించిన పని ఏ పాటి చేయగలిగా? ఇదాని భక్తి. తన మీనాలు 10 మీనాలు చేయడమే కాదు, అది ఒకటో బయట. ఏమంటే రుమాలను కట్టి మట్టిలో పాతి పెట్టిన వాడు తీసిస్తే ఇప్పుడు దాన్ని కూడా 10 మీనాలు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. అంటున్నాను, నీకు అప్పగించిందే చేయలేకపోతే మిగతా వాళ్ళు ఎప్పుడు చేస్తావు? మేము మా సేవ ప్రారంభ కాలంలో, మా వివాహమైన కొత్తలో ఆదివారం ఉదయం 6:30కే వంటలన్నీ చేసేసి అన్ని టేబుల్ మీద అమర్చి 6:30కే నేను నా భార్య మందిరానికి వెళ్ళే లోపునటువంటి విశ్వాస గృహాల్లో కొత్తగా వస్తున్న వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ తయారయ్యారా, మా బండి మీద మిమ్మల్ని తీసుకెళ్ళాలా? ఇంకా వంట అడగండి. నా భార్య గబగబా వంటగదిలోకి వెళ్ళి గబగబా వంటలు చేస్తుంది. నేను బయట కూర్చుని ఆ యజమాని పిల్లలను ప్రోత్సహించి వారిని గబగబా తయారు చేస్తుండేది. మాదంతా 6:30కి రెడీ అయిపోయింది.
ఇలాంటి మధ్యలో సోమరపోతు కొంపలు ఐదారు కొంపలు దర్శించి వీళ్ళందరినీ మేము తయారు చేసి వాళ్ళ వంటలన్నీ మేము చేసి వీళ్ళందరినీ కట్టుకట్టుకొని చెట్టుకి తీసిపోయాం. సోత్రం చెప్పలే, మా వంట ఎప్పుడైపోయింది అయ్యా, ఈ మసి చెమటంత మాదిగా రాజు కోపడు. సోత్రం చెప్పలే. హల్లెలూయా. నేనేమని చెప్తున్నాను మీకు, మనకు అప్పగించబడింది చేసి ముగించాలి. ఇంకా ఆయుష్కాలం ఉంది కనుక ఏం చేయాలి? చెయ్యలేక చతికిల పడిన ఎన్నో సేవలు మనం చేయాలి. మూత పడిపోతున్న మంది మనం తెరిపించగలగాలి. చల్లారిపోయిన ఆత్మీయ జీవితాన్ని ఆటించగలగాలి. దిగజారిపోయిన ప్రస్తుతములు గెలిపినటువంటి ఒకనాటి మహిమ గల సేవలను మళ్ళా పునరుద్ధరించగలగాలి. యెషయా గ్రంథంలో మీరు పాడైన దానిని మరలా బాగు చేయువారిని మీకు పేరు పెట్టబడును అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన మన పేరే పెట్టారు. రిపైనర్స్ ఆఫ్ ద ప్రీచ్ అని పేరు పెట్టాడు. మీరు పాడైపోయిన దాన్ని బాగు చేయవాలని మీకు పేరు పెట్టబడదు. ఈ నామకరణం ఎప్పుడు సార్థకమవుతుంది? మనకి ఎప్పుడు స్వతంత్రించుకుంటావు? ఎన్ని పరిచయాలు నిలబెట్టగలిగావు? ఎన్ని సంఘాలు నిలబెట్టగలిగావు? ఎన్ని ఆత్మలు ఉద్ధరించగలిగావు? నా మటుకు నేను ప్రశ్నించుకోవాలిగా. నేను సేవకు వచ్చేంత కాలం సేవ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆగిపోతున్న సేవలు ఏమైనా మరలా పునరుద్ధరించబడగలిగా? మానేద్దామన్న సేవకు ఏమన్నా పరిచయంలోకి రాగలిగాడా? ఇక చేతులు ఎత్తేసిన వాళ్ళు మళ్ళీ పరిచయం మొదలు పెట్టగలిగాడా? ఈ సాక్ష్యం లేకపోతే ఇంకెందుకు సేవ చేయడం? ఈ రాత్రి నీవు నడవాల్సిన మైలు నడిస్తే 100 మార్కులు కాదు, 50. నీవు నడవాల్సిన దానికంటే ఎక్స్ట్రా నడిస్తేనే నీకు 100 మార్కులు. ఒకే ఒక్క మాట, ఆ 2వ మైలు చెడ్డకు సిద్ధంగా ఉన్నావా? ఆ 2వ మైలు చెడ్డకు సిద్ధంగా ఉన్నావా? అందరు ఇలా చూడవైపు అమ్మా, ఇలా చూడండి. దేవుడు ఎలియాజరు ద్వారా రెక్కమ్మకు పెట్టిన పరీక్ష ఏంటి? అమ్మా నాకు దాహం తెచ్చాలి అని అడిగితే ఆమె ఏమనాలి? అలాగే ప్రభు, నీకే కాదు నీ ఒంటిలో కూడా దాహం తీరుస్తాను. మా ఒంటిలో కూడా దాహం తీరుస్తావా అని ఆయన అడగడు. నాకు దాహం తీర్చంటాడు, కానీ ఆమె ఒంటిలో కూడా తీరుస్తాను. నేను అడిగింది నా దాహం తీర్చలేదు, కానీ ఒంటెల దాహం తీర్చుతుంది ఆమె. 2, రాజునకు అల్లుడు కూడా స్వల్పకార్యమనిచున్నావు దావీదు. ఎలా 100 మంది ఫిలిష్తీయుల సంతానంలో ముందు కోసుకొస్తే నీకు ఛాన్స్. వెళ్ళాడు, 200 మంది ఫిలిష్తీయ సంతానంలో ముందు కోసుకొచ్చాడు. ఈరోజు మీ అందరికీ ఒకటి ప్రశ్న, నీకు అప్పగించబడింది చేసి ముగించావా? నీకు అప్పగించబడింది చేసి ముగించావా? ఇంకా ముగించలేకపోతే నీ ప్రాణం పోయింటే వాటిని వచ్చుంటే ఏం చేస్తుండేవాడివి? ఇంకా నీకు అవకాశం ఉందిగా. నీకు అప్పగించబడింది చేసి ముగించు. ఎక్స్ట్రా దేవుని రాజ్యం ఆదనపు సేవలు చేసేవాళ్ళు కావాలి. ఆదనంగా ప్రయాసపడేవాళ్ళు కావాలి. బిడ్డలారా నా మాట మంచి పోరాటం, విశ్వాసంలో కాదు, నా పరుగును తొలగించాను. వెళ్ళిపోదామని ఉందా? నేను ఉండుతా నీకు తెలియజేయాలి. నాకు సరిపడా వర్క్ చేసేసుకున్నాను, వెళ్ళిపోవచ్చు. ఎక్స్ట్రా తండ్రి, చేయుటకు నీవు నా చేతికి అప్పగించిన పని చేసి ముగించి నిన్ను మహిమపరుస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఎక్స్ట్రా ఇన్ని మాటలు నీవు నన్ను ఒక్కదాని కోసం నువ్వు చేయవలసిందే ఇంకా చేయలేకపోతే ఆదనపు మైలుకి ఎప్పుడు నడుస్తావు? ఇదిగో నీ ముందు రిబ్కా, ఇదిగో నీ ముందు దావీదు, ఇదిగో నీ ముందు ఏలీయా. నీ ముందు తెలియదు మోసుకొచ్చిన ఆ 9 మనుషులు నీ మధ్య ఛాలెంజ్ చేస్తారు. పరమగీత
కంటుంది. ఆయన ప్రేమతో విదుషాలకు కొడుకు వెళ్ళాడు. 2వ అధ్యాయం పరమగీతంలో నేను కోరిన ఫలము నాకు ఉచితమిచ్చాడు. అందుకు నేనేం చేస్తున్నాను? పరమగీతంలో 4 అతను నా ఉద్యానవనమునకు వేయించేయును గాక. ఇప్పుడు నేను అతన్ని కోరిన ఫలం ఇచ్చేస్తాను. చివరి వచ్చిన చేతులు తీస్తోత్రం చెప్పండి గట్టిగా. నేను కోరిన ఫలం ఇచ్చినాడు నా యేసయ్య, ఇప్పుడు ఆయన కోరిన ఫలము నేను ఇస్తాను. చెప్తావా? నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా యేసయ్య నాకు ఇచ్చాడు. కాబట్టి నేను కూడా యేసయ్య నాకు అప్పగించిన దానికంటే ఎక్కువే చేస్తాను. ఎంతమంది ఇలాంటి ఉన్నతమైన సమర్పణలో కావడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమందికి స్వస్థత కావాలి, ఎంతమందికి దీవెన కావాలంటే ప్రతి ఒక్కరి చేతులు ఇస్తారు. ఈ రాత్రి నేను అలా అడగట్లేదు, అది కాదు నా పిలుపు. ఎంతమంది ఈ అదనపు మైలు నడిచే ఓపిక మీకుంది? ఓపిక లేకపోతే ఆశ ఉంటే స్వయంగా తన రొట్టె పెట్టి నీకు బలపరచమని ఎక్కిస్తాడని చెప్పాను. నిజంగా ఆశపడుతున్నావా? నిజంగా సమర్పించుకున్నావా? నిజంగా నాటపడుతున్నావా? ఇదిగో ఏలియాను రొట్టె పెట్టి బలపరిచి కొండలెక్కించిన దేవుడు. ఆమేన్, ఆమేన్. సామాన్యులకు పేతురు, యోహానును ఎన్ని వేల మందినైనా అభిషేకించగలిగిన తైలముతో నింపిన దేవుడు. నీ దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. వాళ్ళు చేసిన ప్రార్థన చేయగలవా? వాళ్ళు చేసిన తీర్మానం చేయగలవా? వారికి చూపిన కృప నీకు చూడడానికి ఇష్టం. అవకాశం ఆరుకున్న వాళ్ళంతా మోకరించినప్పుడు